వ్యాస భగవానుడు సంస్కృతంలో రచించినటువంటి భాగవతము ఎంత ప్రామాణికముగా చెప్పబడుతుందో దాన్ని తెలుగులో రచించినటువంటి పోతన గారి భాగవతమునకు కూడా తత్తుల్యమైనటువంటి స్థాయిని ఇచ్చారు. నేను సుందరకాండ చెప్తానండి అని ఎంతటి మహాపురుషుడు రచించినటువంటి గ్రంథమైనా తెలుగులో చేసినటువంటి సుందరకాండ శ్లోకాలు నేను చదువుతాను లేదా పద్యాలు చదువుతానంటే అది సుందరకాండతో సమానమైన ప్రామాణికతని ఇవ్వరు. సుందరకాండ చెప్తూ అనుషంగికంగా ఈ పద్యాల్ని తీసుకోవాలి. కానీ భాగవతం దగ్గరికి వచ్చేటప్పటికి సంస్కృత భాగవతాన్నే ప్రస్తావన చెయ్యక్కర్లేదు. పోతన గారి భాగవతాన్ని ప్రస్తావించి మాట్లాడినప్పటికీ కూడా సంస్కృత భాగవతములకు ఎంత గొప్పతనం ఉందో ఆంధ్ర భాగవతములకు కూడా అంతే గొప్పతనం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అంత గొప్పతనం అంటే అసలు పోతన గారి యొక్క స్థితిలోంచి వచ్చింది. పోతన గారు గొప్ప శైవ కుటుంబంలో జన్మించారు.